ముగ్గురు ఎలా ఉన్నారు ఏంటి? నేను చాలా బాగుంటాం. మీరు బాగున్నారా? నేను చాలా అందంగా ఉన్నాను. ఆల్రెడీ బిగ్ బాస్ లోని రాము ఎంత బాగా ఆడుతున్నారు చూస్తూ ఉన్నావు కదా. సో ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నావు బయట నుంచి? అతను బయట ఎట్లా ఉన్నాడు? హౌస్ లో కూడా అలానే ఉన్నాడా? ఏమైనా మాస్క్ అంటే మంచిగా ఏమైనా బిహేవ్ చేయడం అట్లా లేదు. రమణ ఎలా ఉన్నాడో ఇంట్లో కూడా అలానే ఉన్నాడు. నేను కూడా ఫుల్ వైరల్ అయినా కదా, నేను కూడా ఫేమ్ అయినా కదా, నన్ను కూడా పిలవాల్సింది కదా బిగ్ బాస్ అని. లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ రాము రాతోడుతోనే ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్. సో ఇప్పుడు నువ్వు రాజుతో పేరప్ అవుతున్నావు కాబట్టి అంటే జనాల యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బోర్ కొట్టేస్తుంది ఆ పేరు అనేది. సో కొత్తగా ట్రై కొట్టింది. ఎందుకంటే రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? రెమ్యూనరేషన్ అంటే బొమ్మరిల్లు సినిమాలో నుంచి మీరు కాపీ అవునా కాదా? మీరు ఎందుకు కొంచెం ఆవేశపడ? మేము బొమ్మరిల్లు ఫ్యాన్స్ అండి. అవునా? బాగున్నారు బొమ్మలాగా మీరు కూడా. కానీ నా కోసం ఒక పాట పాడమా ప్లీజ్. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. అప్పటి నుండి ఇంట్రొడక్షన్ ఇచ్చా నేను గౌతమి. మీ హెయిర్ స్టైల్ బాగుంది ఈశ్వర్. గౌతమి మీరు కన్వర్టర్ గాని ఎందుకు కనబడి ఎదురుగా ఇంత మనిషిని పెట్టుకొని మీ స్మైల్ బాగుంది, మీరు బాగున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా చెప్పారులే, నాకు పెళ్లి అయింది కదా. అయినా పర్లేదు. నా ఇంటర్వ్యూ అంటే మీకు అంతా సిల్లీగా ఉందా? ఇట్స్ వెరీ సీరియస్. హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఫోక్ సాంగ్స్ ఈ మధ్య కాలంలోని ఫోక్ సాంగ్స్ కి ఏ విధమైన ట్రెండ్ నడుస్తుంది అండ్ ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ప్రోగ్రామ్ తోని రాజు అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. సో ఢీలోని ఏ విధంగా తన డాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రాను బొంబాయికి రాను సాంగ్ తోని మన లిఖిత ఏ విధమైన ట్రెండ్ సెట్ చేసిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాట్ లీస్ట్ మన ఈశ్వర్ గారు కోర్ట్ మూవీలోని కథలెన్నో చెప్తారు మొత్తం ఏ విధంగా వైరల్ అయింది, ఆ హుక్ మూమెంట్ కావచ్చు, ఏ విధంగా రీల్స్ చేశారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరాలు లేనప్పుడు మరి వీళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా ఏమున్నాయో తెలుసుకోవడానికి అని నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లోని ప్రేక్షకుల్ని మరింత అలరించడానికి మరొక ఫోక్ సాంగ్ తోని మన ముందుకైతే వచ్చేస్తూ ఉన్నారు. మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రాజు. హాయ్ అండి. హాయ్. హాయ్. హలో అండి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఎలా ఉన్నారు ఏంటి? నేను చాలా బాగుంటాం. బాగుంటారు అని నాకు తెలుసు, బాగున్నారా అని అడుగుతున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా అందంగా ఉన్నాను. మీరు ఓకే 2.0 మేము ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటాం. బిగ్ టీవీ కదా. అవునవును, పెద్ద టీవీ. మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎస్, లేడీ అనుకోవట్లేదు ఆమె మీరు అని మీ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి. లిఖిత. సరే ఓకే. ఎస్ లిఖిత చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాను బొంబాయికి రాను మీ చేసిన డాన్స్ కావచ్చు, మీ గ్రేస్ కావచ్చు, సూపర్ అండ్ అల్టిమేట్. అండ్ దాని తర్వాత వచ్చిన అన్ని సాంగ్స్ లో కూడా మీరు అదే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా రాజుతో మీరు పేరింగ్ అనేది ఫస్ట్ టైమా? అంటే శ్రీదేవిలో ఒక షో చేసాం, దాని తర్వాత ఇదే ఫస్ట్. అంటే ఫోక్ సాంగ్ అయితే ఫస్ట్ టైమే కదా? ఫస్ట్ టైం. ఓకే. సో ఎలా అనిపించింది? రాజు ఆయన గ్రేస్ అదంతా కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఇచ్చి పడేస్తూ ఉంటాడు. సో ఆయన పక్కన ఇప్పటి వరకు నువ్వు చేసిన ఫోక్ సాంగ్స్ ని పేరింగ్స్ పక్కన పెడితే రాజుతో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ నుంచే రాజు అన్నకి ఒక ఫ్యాన్ అన్నమాట. అన్ననా? అన్ననే. ఓకే రైట్. ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, అన్ననే. లేదు అన్ననే. ఓకే లేదు అన్ననే. ఫస్ట్ నుంచి నేను మమ్మీ గానీ ఢీ షోకి చాలా మంచి, అంటే చిన్నప్పటి నుంచి చూస్తాం అనమాట. ఢీ షో చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావా? అంటే అప్పుడు చిన్నప్పుడు ఢీ షో నార్మల్ గా ఢీ షో చూస్తాం. చిన్నప్పుడు కూడా ఢీ షో ఉంది. నా చిన్నప్పుడు నేను అప్పుడు పుట్టలేదులేండి. కంటిన్యూ.
చిన్నప్పటి నుంచి నేను ఢీ షోస్ చూస్తాను అనమాట. అందులో రాజు అన్న ఎపిసోడ్ చూసి అప్పటి నుంచి రాజు అన్నకి ఫ్యాన్స్ అనమాట నేను మా మమ్మీ. అలాంటిది ఇప్పుడు నేను ఒక ఫోక్ సాంగ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అన్నతో జర్నీ చాలా సూపర్ గా ఉండింది. ఓకే, సో అప్పుడు అనుకున్నావా దీంతో ఎప్పుడైనా సరే వెయ్యాలి, డాన్స్ వేయాలి తనతో పాటు అని చెప్పి? నేను ఢీ షో నార్మల్ గా వెళ్తాను లీడ్ క్యారెక్టర్ అంటే లీడ్ డాన్స్ కి, కానీ ఒక సాంగ్ మొత్తం చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సాంగ్ మొత్తం చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో మీకు ఎలా అనిపించింది అండి లిఖిత గారి డాన్స్ అదంతా కూడా మీరు చూసారు, ఫోక్ సాంగ్స్ లో ఆవిడకి ఏ విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మీరు చూసారు, ఇంటర్నేషనల్ లెవెలే మొత్తానికి, నేషనల్ లెవెల్ కూడా కాదు, మిస్ వరల్డ్. అయితే కాదు. మరి ఎలా అనిపించింది లిఖితతో మీ పేరింగ్ అని చెప్పగానే? లిఖిత్ యాక్చువల్లీ ఈ సాంగ్ నాకు ఇచ్చింది లిఖితనే. ఓ, ఇచ్చే అంత స్టేజ్ కి వెళ్ళిపోయారనమాట లిఖిత గారు. అలా కాదు, జస్ట్ ఆయన చెప్పిన విధానం అలాగే ఉంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే లిఖిత అని ఇట్లా ఒక సాంగ్ వచ్చింది చేద్దామని చెప్పేసి తను అడిగింది. సో అప్పటికి సరే నాన్న చేద్దాం, నాకు పంపించను అన్నాను. మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటాం, ఓకే యూట్యూబ్ సాంగ్ అది కూడా ఫోక్ సాంగ్ అంటే నార్మల్గా ఉంటుంది కదా, చేద్దాం. దానికి ముందు శనగసేలు అవన్నీ చేశాను అంటే యాస్టీజ్ అలాగే ఉంటుందని అనుకున్నాను కొంచెం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్లోకి ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ అన్నీ చూసి షాక్ అయ్యాను. ఎందుకు బానే ఉన్నారుగా? బాగున్నారు కానీ నేను అనేది అంటే షాక్ అవ్వడం దేనికి అంటే అంత కొరియోగ్రాఫర్ కదా, సో అందుకే మూవీ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అన్న మీరు. దీనికి యాక్చువల్లీ సీరియస్ కి తీసుకెళ్తున్నా, మీరు కామెడీ చేస్తున్నారు. అంటే అంత షాక్ అయ్యేలాగా ఏం లేరు, బానే ఉన్నారు. అంటే బానే ఉన్నారు. ఇప్పుడు ఒక మూవీ లేదు, నాకు పెళ్లి అయిపోయింది. సారీ, బాగున్నాను అంటే ఇప్పుడు నేను మీకు నచ్చానా అని అడిగారు కదా, నాకు పెళ్లి అయిపోయింది అని. ఓకే, కంటిన్యూ. పెళ్ళి అయ్యా పెళ్ళి అయితే ఏమైంది డబుల్ కౌంటర్ ఇది, మేము అప్పటికి కట్ చేసాం దాన్ని, ఎందుకు లేని మళ్ళీ సరే అంట. ఓకే, నెక్స్ట్. అంటే ఒక మూవీ సినిమా హిట్ అయిన తర్వాత కొరియోగ్రాఫర్ రేంజ్ పెరిగింది కాబట్టి, సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అదే నన్ను ఈ సాంగ్ కొరియోగ్రాఫింగ్ చేస్తున్నారా అని ఫస్ట్ షాక్ అయ్యాను. ఆ తర్వాత ముందు సెట్ చూస్తే సినిమా సాంగా లేదంటే ఫోక్ సాంగా అని డౌట్ వచ్చింది నాకు. బాయ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎక్కడ మాస్టర్ తగ్గకోకుండా, అండ్ ఏ టేక్ అయినా కానీ చాలా పీస్ఫుల్గా కూల్గా. అండ్ ఇంకొకటి మెయిన్గా మాస్టర్ గురించి చెప్పాలి ఏంటంటే వీఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. ఏదో కష్టపడి డ్యాన్స్ ఇస్తాను ఆ ఎండలో, మేము ఇబ్బందిగా పడుతున్నట్టు లేదు. ఒక పిక్నిక్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి వస్తాము అలా. సో మాస్టర్ అలా చేశారు. సో ఐఎమ్ మెయిన్గా లిఖితకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఇచ్చిన. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మాస్టర్స్ అందరూ అలా లేరా? అంటే అంత జోవియల్ గా, అంత ఎంజాయ్మెంట్ గా లేరా? లేరు, అంటే ఫోక్ సాంగ్స్ లో లేరు. ఫోక్ సాంగ్స్ లో లేరు. నేను చేసిన సనెక్సైన్ లా కానీ కొన్ని ఉండారు. అంటే ఎంతవరకు వాళ్ళు రెస్పెక్ట్ గానే ఉంటారు, కొంచెం ఎంతవరకు ఉండాలి అంతవరకు అంతే. కానీ మాస్టర్ అలా కాదు, ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీ స్మైల్ బాగుంది, మీరు బాగున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంకా చెప్పారులే, నాకు పెళ్లి అయింది కదా, అయినా పర్లేదు. మ్యారేజ్ తర్వాత ఇంకా కాంప్లిమెంట్స్ చెప్పండి. ఇప్పుడు అనేయచ్చని షేర్ ఎలాగో చూస్తుంటారు కదా, పొగుడుతున్నారు కాబట్టి ఏం కదా అనుకుంటారు. నాకు కనబడేది అందరూ నీకేడ కనిపించింది అనుకుంటాడు ఆయన. నన్ను ఎందుకు తిట్టిస్తారు? పాపం సార్ మీరు ఎంత పర్లేదు, నాకు అంత ఏం అర్థమైంది. ఇంకా ఆయన బాధ ఎంత కనబడుతుంది, మీరు ఇక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్ అక్కడ అట్లా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఓవర్ టు యూ. చెప్పండి ఈశ్వర్ గారు, ఆ కథలు ఎన్నో చెప్తారు, ఆ స్టెప్ అసలు ఫస్ట్ అది ఎట్లా? ఒకసారి మీరు ఏంటి, మీరు కాపీ కొట్టారని మేము మీమ్స్ లో కూడా చూసాము. బొమ్మరిల్ల సినిమాలో నుంచి మీరు కాపీ కొట్టారు, అవునా కాదా? లేదు, నేను కొట్టలేదు. అంటే వాళ్ళు మీ మీద కొట్టారా? ఎవరు కొట్టలేదు, ఎవరు కాపీ ఎవరు కొట్టలేదు. మరి మీరు ఎందుకు కొంచెం మేము బొమ్మరిల్ల ఫ్యాన్స్ అండి. అవునా, బాగున్నారు బొమ్మలాగా మీరు కూడా కనబడుతుంది. కాకపోతే విషయం ఏంటంటే కాపీ అని ఏం లేదు. ఇప్పుడు మీరు చూడు, మీరు ఆడుతున్నప్పుడు, మీరు చెప్తున్నప్పుడు కూడా ఇలా అనేస్తున్నారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే నేను అది కంపోజ్ చేసినప్పుడు ఫుట్ వర్క్ చేయని వాళ్ళు అప్పర్ వర్క్ అంటే హ్యాండ్స్ వర్క్ అనేది చేయాలి కనీసం. అంటే ఇప్పుడు డాన్స్ రాకపోతే ఇప్పుడు నాకు ఇంటెన్షన్ ఏంటంటే కూర్చొని కూడా ఇలా అనాలి, ఆ మూమెంట్ కూర్చొని కూడా చేయొచ్చు. సో కూర్చొని కూడా చేసేలాగా ఉంటే ఎవరైనా మూమెంట్ ఆడతారని నా ఇంటెన్షన్. ఇంకోటి, మీరు ఎప్పుడైనా కంపోజ్ చేసినప్పుడు చూడండి, ఎవరైనా డాన్స్ మాస్టర్ కానీ మీరు ఎవరైనా డాన్స్ అన్న వాళ్ళు
ఇట్లా అంటూ ఉంటారు. అవును. సో అది నేను మా డైరెక్టర్ ఏదైతే ఉన్నారో సాంగ్ వచ్చినప్పుడు మాస్టర్ ఏదో చేయాలి మాస్టర్ అని ఇట్లా అంటున్నప్పుడు దాని నుంచి ఏదో హ్యాండ్ యాక్షన్ తీసుకొని లెగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు అనుకోండి, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రామ్ చరణ్ గారితో లేకపోతే బన్నీ గారితో రీక్రియేట్ చేస్తే హైప్ అవుతుందని ఉంటది. బొమ్మరిల్లుకి వెళ్ళి అందులో నుంచి ఆ సాంగ్ తీసుకుని ఎందుకు అంటే కాపీ కొట్టాల్సిన సాంగ్ ఏముందో చెప్పండి. అంటే జనాలు వెంటనే అది ఓకే. పట్టేస్తూ నేను ఉంటారు కదా. ఏమంటానంటే ఒక నెగిటివ్ కూడా ఆ సాంగ్ కి ప్లస్ అయింది. ఇంకోటి చెప్పాలంటే దాని వల్లే సాంగ్ వ్యూస్ పెరిగాయి, దాని వల్లే నేననుకో కొంచెం అని తెలిసింది. ఇప్పుడు ఈ జనరేషన్ లో వాట్ ఏంటంటే ఇస్ దట్ రియాక్షన్ అది అంటే అర్థం మీరు కాదు. తెలియదు అనుకుంటున్నారా ఆయన? తెలుసు 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 అలాగా ఇలాంటి చాలా చూస్తుంటారు. Okay. సో విషయం ఏంటంటే ట్రోల్స్ వచ్చే పిఆర్ పాజిటివ్ తో రాదు. బాయ్ సినిమా సో ట్రోల్స్ ఏవైతే ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి మనిషిని చూస్తారు. అదే పాజిటివ్ ఉంది అనుకోండి, వీడు సాయిరామ్ అనుకోని సైలెంట్ గా ఉంటారు, ఏం పట్టించుకోరు. సో నేను ఎప్పుడు వర్క్ చేసినా కూడా ఆ నించోని కూడా కూర్చొని కూడా చేసేలాగా కంపోజ్ చేసుకుంటా. సో దీంట్లో కూడా వీళ్ళు బాగా ఆడతారు కాబట్టి కొంచెం టఫ్ గానే కంపోజ్ చేస్తారు. వాళ్ళు కూర్చునే స్టెప్ ఏమి ఇవ్వలేదా మీరు? వాళ్ళు కూర్చొని ఇవ్వలేదు అసలు వాళ్ళని. అసలు మమ్మల్ని అయినా కూర్చొని ఇస్తారు ఆడియన్స్ ని? మీరు కూడా కూర్చోకూడదు అంటున్నాను. మేము కూడా నించొని చెయ్యాలా? మీరు డాన్స్ బాగా చేస్తారు, చేయాలి కదా మీరు కూడా. చెయ్యాలా చెయ్యకూడదా? చేయండి, రాకపోతే మీ సరే మీరు చేస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. వద్దు, నేను ఒక్కదాన్నే చేస్తా. ఆయనకి చూడు మిమ్మల్ని దూరం చేసింది సార్, మీకు అర్థం కాదు. ఆయనకి డాన్స్ రాదు. మీరు నేర్పిస్తాను వాళ్ళ కానీ దూరం పెడతాను అంటారా? అలాగా అబ్బా, అనొచ్చా? మీరు ఇద్దరి మధ్య పుల్ల పెట్టకండి. పొల్ల కాదు, పెద్ద. అదే గుణపమే దించితే గోడ కట్టేస్తా. ఆ. ఈ సాంగ్ నెందురు నిరజన సాంగ్ ఆల్రెడీ జనాలు చూస్తున్నారు, మీరు చూసారు. సో ఈ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు ప్రొడక్షన్ బిందు స్టూడియోస్ అయితే ఉందో దీనికి అనిల్ గారు డైరెక్టర్ అనమాట. ఈ అనిల్ గారితో నేను ఆల్రెడీ ర్యాంబో అని ఒక సినిమా పనిచేశాను, ఆయన సినిమా చేసినట్టనే. సో పాత పరిచయం వల్ల అతనితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల ఏమైందంటే ఈ సాంగ్ చేసినప్పుడు నేనైతే బాగుంటుంది ఆయనకు అనిపించింది. సో వాళ్ళు ఏంటంటే కాస్టింగ్ నాకు వదిలేశారు. సాంగ్ లో ఏంటంటే ఎక్స్ప్రెషన్ తో పాటు ఎనర్జీ డాన్స్ అన్ని ఉండాలి. సో నాకు వదిలేసినప్పుడు వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు నాకు, కానీ వాళ్ళతో ఈ సాంగ్ నిలబడుతుందా అనేది నాకు నమ్మకం రాలేదు, అంటే కాన్ఫిడెన్స్ లేదు నేను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సాంగ్ అవుట్ ఇప్పుడు సినిమా అంటే సిచ్యువేషన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఆప్షన్ లేదు, వాళ్ళు ఇచ్చిందే చేయాలి మనం. ఇక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు, ఒక ఛాన్స్ తీసుకొని. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కంటెంట్ సాంగ్స్ ఎలా చేస్తాను, కోట్ లాంటి సాంగ్స్ చాలా చేస్తాను నేను, అంటే కథ చెప్పే సాంగ్స్. డాన్స్ దాంట్లో ఉండదు, ఎక్కువ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో నేను కూడా డాన్స్ చేయగలను నాకు తెలుసు, కానీ చూపించాలి కదా. సో ఇలాంటి అవకాశం వచ్చి ఎందుకు వదులుకోకూడదు. సో అలాంటి ఒక ఇంటెన్షన్ తో ఉన్నప్పుడు నాకు అనిల్ సార్ సాంగ్ వినిపించడం, తర్వాత వాళ్ళు క్యాస్టింగ్ నాకే వదిలేయడం. సో నేను అప్పుడు లిఖితాని ఒకసారి చూసాను, లిఖిత ఉంటే బాగుంటుంది సార్. కానీ ఇంకా గ్రేస్ గా చేసే వాళ్ళు ఉన్నారు కదా, వై లిఖిత ఎక్స్ప్రెషన్ అదే రీజన్ ఏంటంటే వై లిఖిత అంటే డాన్స్ అందరూ చేస్తున్నారు, కానీ డాన్స్ తో పాటు ఎంత డాన్స్ చేసినా కూడా ఎక్స్ప్రెషన్ అసలు ఎక్కువ వదలదు లిఖిత. అంటే మీరు ఎప్పుడైనా తన ఫుల్ డాన్స్ ఆడుతున్న వీడియో చూడండి, ఐస్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. ఐస్ తన రియాక్షన్ చూసి అంటే పక్కన పాటని చూడడం కానీ, ఆడుతున్నప్పుడు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆడుతున్నప్పుడు అండ్ మూమెంట్స్ లో ఎక్కడ అంటే మరీ హరిబరిగా ఆడుతున్నట్టు అలా కాకుండా చిన్న గ్రేస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఆ స్మైల్ ఎప్పుడు ఉంటుంది. సో ఈ సాంగ్ పర్టికులర్ గా కావాలి. ఈ సాంగ్ మీరు చూస్తుంటే మొత్తం ఎక్స్ప్రెసివ్ అంటే డాన్స్ ఉండాలి, కానీ నాట్ ఓన్లీ డాన్స్ అనమాట, ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. దీంట్లో కొన్ని లిరిక్స్ లో ఏంటంటే పర్టికులర్ గా ఎక్స్ప్రెషన్ వదిలేస్తాం డాన్స్ చేయకుండా. అంటే ఒక సింగిల్ స్ట్రెచ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, పాడుతూ ఎక్స్ప్రెషన్ మాత్రం చూసేలాగా. బహుశా లిఖిత కూడా ఇంత తెలియకపోయి ఉండొచ్చు. తనకు తెలుసు, తెలుసా? నాకు ఒకరు చెప్తున్నప్పుడు ఎందుకులే అని వింటే బాగుంటుంది కదా, వింటే బాగుందని చెప్తుంటే చూడండి. వై రాజు అంటే ఫస్ట్ నాకు రాజు అస్సలు లేడు, నా మైండ్ లో లేడు. ఎందుకంటే ఒక షోలో బిజీగా ఉండే ఒక రాజు నాకు తెలుసు, అన్ని పవర్ మూవ్స్ అని చాలా బాగా చేస్తారు. కానీ నేను అంటే ఈ సాంగ్ వచ్చేప్పటికి ఫోక్, మీరు ఇందాక అన్నట్టు ఫోక్ డాన్స్ చాలా మంది ఉన్నారు కదా, ఆ ఫోక్ కేటగిరీ నుంచి ఎవరైనా తీసుకుంటే మీరు ఇందాక వాడిన సుపరిచితమైన వాళ్ళు ఎవరైనా తీసుకుంటే బాగుంటదని అది చూస్తే రిలేట్ అవుతారనేసి అనుకున్నాను అన్నమాట. కానీ అలా ఎవరు లేరు, అంత సుపరిచితులు ఎవరు లేరని అపరిచితులు తీసుకొచ్చారా? ఆహా వా వద్దు, కెమెరా యాంగిల్ పోతుంది, తర్వాత తీసిస్తా సెకండ్ హ్యాండ్ ఇస్తా. ఓకే. సో విషయం ఏంటంటే సో ఆ తర్వాత నాకు ఎవరు బాగుంటారు అంటే పవర్ మూవ్స్ ఏంటంటే నీస్ మీద ఆడేవి, కొంచెం పవర్ ప్యాక్ గా ఆడేవి ఉన్నాయి. సాంగ్ అలా డిమాండ్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా ఎనర్జీ ఎక్స్ప్రెషన్ రెండు కాంబినేషన్ ఉండాలి. కానీ నేనేంటంటే రాజు ఓకేనా కాదా అని డిస్కషన్ జరిగింది కొంచెం, కానీ లిఖిత వచ్చి రాజన్న బాగుంటాడు, మేము ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. ఫేవరెట్. సో తనకి చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి, సో ఆ చిన్నప్పటి నుంచి రాజుని చూస్తారు? లేదండి అట్లేం లేదు, ఆయనే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తారు. ఎవరు చూడట్లేదండి, చూసే అవసరం మాకు రాలేదు, చాలా బిజీ ఉంటాం. ఓకే, అయితే మీకు సెట్ లో వచ్చింది కదా చూసే అవకాశం? సెట్ లో వచ్చింది. సో తర్వాత సో
రాజు కొన్ని వీడియోస్ చూసాను, అంటే ఓన్లీ డాన్స్ ఆడతారు కదా రాజు, ఎక్స్ప్రెసివ్ గా ఉండడేమో అని నాకు అనిపించింది కొన్నిసార్లు. నేను డీ కొంచెం తక్కువ చూస్తుండే, ఇప్పుడు కూడా తక్కువ చూస్తున్నా యాక్చువల్లీ. సో అప్పుడు ఏమైపోయిందంటే రాజు రిహార్సల్కి వచ్చారు. రిహార్సల్ వచ్చిన తర్వాత చాలా ఒక చిన్న దీంట్లో ఇప్పుడు ఏముంది అన్నట్టుగా వచ్చారు నార్మల్ గా 1-2 hours రిహార్సల్ కోసం. నేను కూడా ఇదేంటి చాలా సెలబ్రిటీ లాగా వచ్చాడు, నీట్ గా 2 hours చేసుకున్నా వెళ్ళిపోవచ్చా అంటే వెళ్ళిపోవచ్చు రాజు ఏముంది స్పాట్ లో చూసుకుందాం అనేసి అన్నాను. ఒక చిన్న కంపోజ్ చేస్తే బాగుంటుంది, అది అయిపోతుంది నేను పంపించేస్తాను అని అంటే నేను ఇవన్నీ చూసి వామ్మో ఇప్పుడు డీ వెయిట్ అండ్ మీరు ఫోన్ లో చెప్పేసారా ఇది మూమెంట్ ఇది ఇది అని చెప్పి? అసలు ఫోన్ ఏం కాదా? ఇప్పుడు నంబర్ కూడా లేదు నాకు. లేదు. నేను ఏదున్నా ప్రొడక్షన్ త్రూనే ఫాలో అప్ చేస్తున్నా. అంటే షూట్ కి ముందు నా ఎక్స్ప్రెషన్ ఇది కంపోజ్ అని గుర్తుందా, ఒక బీజం కంపోజ్ చేయమంటే అన్న నేను పంపించేస్తాను మీకు ఏముంది అనేసి అంటే ఓ డీ వెయిట్ మొత్తం భుజాల మీద ఉంది, దీన్ని మోస్తున్నాడేమో అయ్యో కొంచెం ఇట్లా పల్టీలు గిల్లు అనేది వావ్ ఇప్పుడు సెట్ లో కష్టం మనం భరించడం అనుకున్నా. యాక్చువల్లీ సెట్ కి వచ్చిన తర్వాత నిజం చెప్తున్నా ప్రామిస్ గా తన ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే స్క్రీన్ అంటే నేను మానిటర్ ముందు చూస్తున్నప్పుడు నాకు అవి ఏం కనబడలేదు. మనం ఏం చెప్తే దాన్ని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఎక్కడ నేను ఇది అని అంటే నేను ఇది ఇన్ ద సెన్స్ తను ప్రూవ్డ్ ఆల్రెడీ డాన్స్ పరంగా చాలా ప్రూవ్డ్. అండ్ చాలా డి రాజన్ కూడా చాలా వీడియోస్ ఉంటాయి, చాలా పాపులర్ చాలా గెస్ట్ గెలి చాలా ఉంటాయి. సో అదేది వెయిట్ చేయకుండా ఈ సాంగ్ కి ఎంతవరకు బెస్ట్ చేయొచ్చు అంటే మనం ఇప్పుడు ఒక మాస్టర్ చెప్పినప్పుడు ఎంతవరకు వాల్యూ ఇవ్వాలి, లేకపోతే అక్కడ సెట్ లో జరుగుతున్నప్పుడు ఎంతవరకు మనం దాన్ని కష్టపడాలి అన్ని అంటే ఫుల్ ఆన్ పాయింట్ ఆన్ పాయింట్. నన్ను రాంగ్ ప్రూవ్ చేశాడు యాక్చువల్లీ. నిజంగా నేను రాంగ్ అంటే నేను తప్పుగా అనుకున్నానే నాకే అనిపించింది. అండ్ నిజం చెప్పంటే డాన్స్ ఒకటే అనుకున్నాను కదా నేను, కానీ ఎప్పుడైతే కొన్ని దగ్గర ఎక్స్ప్రెషన్ ఉండాలి రాజు కొంచెం ఇక్కడ ఇలా కావాలంటే పక్కకి వెళ్ళి దాన్ని ఒకసారి ట్రై చేసి ఇలా అనుకుని అది అంటే ఫస్ట్ 2 days లోనే వచ్చేసేది. సో తను ఇద్దరు ఎనర్జీ ఇద్దరు ఎక్స్ప్రెషన్ సాంగ్ చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ నాకు చాలా ఈజీ అయింది ఏంటంటే ఒక మనం ఇప్పుడు ఇద్దరు ఆడేవాళ్ళు కదా, ఇద్దరు ఆడేవాళ్ళు. సో ఒక ఆడే ఒక ఇద్దరు బాగా డాన్స్ ఆడేవాళ్ళు కొరియోగ్రఫర్ దొరికితే ఇంకా ఫుల్ మీల్స్ లాగా ఏమన్నా ప్రయోగం చేయొచ్చు, లిఫ్టింగ్స్ కానీ డాన్స్ కానీ ఉన్న టైంలో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు డాన్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చినే చేయాలి, లేదంటే వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు, వాళ్ళు బాగుంది. ఇక్కడ అది రిస్ట్రిక్షన్స్ లేవు, మనం ఏదైనా కంపోజ్ చేయొచ్చు. సో ఇట్లా ఫైర్ అనమాట, పోటాపోటీగా ఆడారు అనమాట. సో అందుకే సాంగ్ అవుట్పుట్ ఇంత బాగుంది ఈ రోజు. ఓకే. అండ్ లిఖిత వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా తక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు తక్కువగా? బేసిక్ గా ఇంట్లో ఇట్లానే ఉంటావా లేకపోతే ఇంటర్వ్యూలో ఇలా ఉన్నావా? అమ్మాయి యాంకర్ అయిపోయింది కాబట్టి తక్కువ. అంటే అబ్బాయి యాంకర్ ఉంటే నువ్వు సరే. లిఖిత చెప్పు, అసలు బయట రెస్పాన్స్ ఎలా ఉంది? నువ్వు అసలు బయట ఎక్కడ కనిపించవు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వవు, ఆ ఫోన్ లో కూడా దొరకవు, ఎందుకు అంత బిజీ అయిపోయావు? అంటే బిజీ అని కాదు, మాకు రావాలి హెడ్ ఏక్. ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. బిజీ అని కాదు కానీ అంటే ప్రతిరోజు ఎందుకు అమ్మాయిని చూపులతో గుచ్చేస్తారా? కాసేపు ఇటు చూడండి, సెట్ లో చూసారు కావు, ఇప్పుడు మమ్మల్ని చూడండి. చూడొచ్చు, ఏం కాదు. చెప్పండి. లిఖిత గారు చెప్పండి. అంటే నేను కూడా ఏంటంటే ఇంటర్వ్యూస్ లో నాకు మాట్లాడడం రాదనమాట. ఆయన చున్నీ డిజైన్ చూసుకుంటా. రీల్స్ ప్రభావం మీ ఇద్దరు మీద ఉందా ఏంటి? రీసెంట్ గా అబ్బాయిలు అమ్మాయిలా మారిపోతా ఉన్నారు మీ ఇద్దరు. ఏమైనా మరి వదిలేండి, ఆ చున్నీలు వదలండి. డిజైన్ బాగుంది, ఏం అవసరం లేదు. ఒక నిమిషం ఆగండి, నాకు అనిపిస్తుంది అది. సో ప్లీజ్ ఒక నిమిషం నువ్వు చెప్పరా, అసలు వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడు. అంటే నేను ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడడం తక్కువ, ఎందుకంటే నాకు మాట్లాడడం రాదనమాట. ఎందుకు వీళ్ళు నేర్పలేదా? ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా మీరు ఇప్పుడు అడగండి. నేను అడగను. ఏం నేర్పలేదా? నేర్పారా లేదా చెప్పు చెప్పు. ఏం నేర్పారా లేదా? ఎక్స్ప్రెషన్స్ తో అన్ని చెప్తారు అన్నారు కదా, సో నేర్పారా లేదా చెప్పండి. నేర్పారా? ఇంటర్వ్యూస్ లో అంటే ఇలా క్వశ్చన్ టు క్వశ్చన్ అడిగితే నాకు మాట్లాడడం రాదు. చెప్పాలా? అది కష్టం కదా. వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. అరే ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చనే కదా అడుగుతారు ఫస్ట్. అది నేను వా సార్, గ్రేట్ సెలెక్షన్. మీ విజన్ భగవాన్ కూడా రాకుండా నా భూతో భవిష్యత్తు మొత్తం భూతే. నా భూతో భవిష్యత్తు అంత పాజిటివ్. అడుగు పెట్టిన వేలా చేశాను గౌతమ్ గారు. ఇది హైలైట్ అన్న. గౌతమి గారు
కాసేపు ఆపండి. కాసేపు ఈశ్వర్ గారు ఎస్ గౌతమ్ గారు నా కోసం ఆ, మీకోసం ప్లీజ్ కామ్గుండండి. చెప్పురా లిఖిత. చెప్పురా. అంటే అలా నేను సింగిల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ఏవో 2-3 ఉండుంటాయి. అవి కూడా నేను నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. సో నాకు అలా ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే భయం. అందుకు నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ కానీ కాల్స్ కానీ అటెండ్ డాన్స్ చేస్తున్నావు వేసేటప్పుడు. ఓకే. అండ్ ఈయన ఇంత ఫుల్ కామెడీ ఉన్నారు కదా, సెట్ లో అసలు మీకు డాన్స్ చేయడానికి అయ్యిందా అసలు? ఎన్ని డేస్ తీసుకున్నారు? ఒకటే షూట్ 2 days అయింది. 2 days అయింది. అంటే ఇప్పుడు నువ్వు షూట్ అంటే చాలా సీరియస్ గా ఎక్కడి వరకు వెళ్ళాము అంత షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం. ఇదేంటే మేము ఒక ట్రిప్ కి వెళ్ళినట్టు, ఓ హాలిడే ట్రిప్ వెళ్ళినట్టు షూట్ లో అయితే అనిపించలేదండి. అండ్ ప్రొడక్షన్ బిందు స్టూడియోస్ ప్రొడక్షన్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ 2 days లో చాలా మంచిగా అవుట్పుట్ వచ్చేలా చూసుకున్నారు అన్నమాట. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? అది గొంతులేదు ఇరుక్కున్నట్టు. తర్వాత వాటర్ బాటిల్. మీదెంత రెమ్యునరేషన్? మీదెంత? మాది నెల జీతం అండి, మీవి రోజువారీ కదా. పర్వాలేదు చెప్పండి. రెమ్యూనరేషన్ అంటే ప్రొడక్షన్ ని బట్టి అండ్ ఆ సాంగ్ ని బట్టి నేను తీసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు ఫేమస్ కదా, ఎంతైనా ఆ సాంగ్ ని బట్టి తీసుకుంటాను. సాంగ్ ని బట్టి తీసుకుంటారు. సో ఎవరిని ఇబ్బంది పెట్టరు అయితే. లిఖిత మంచిది, చాలా లిఖిత చాలా మంచిది. నిజంగా సార్, నిజంగా మంచిది. ఒకసారి చెప్తే నేను నమ్మేదాన్ని, ఇద్దరు ఎందుకు ఒకేసారి చెప్తున్నారు? నమ్మట్లేదా మీరు? నేను నమ్మట్లేదు. గౌతమ్ గారు ఇదేంటిది మధ్యలో ఫస్ట్ ఇంటర్వ్యూ తోపు అసలు. నిజంగా మధ్యలో కూడా బాగుంది. మధ్యలో అంత లేదు, ఇదే హైలైట్. ఓకే. అండ్ లిఖిత ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆల్రెడీ నువ్వు చాలా మంది అంటే ఎక్కువ రాము రాథోడ్తోనే ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్. సో అంత హైలైట్ పెయిర్. సో దాని తర్వాత మళ్ళీ యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రజల్లో. ఈవెన్ ఒక హీరో హీరోయిన్ కంటిన్యూస్ గా మూవీలు చేసినా, ఆ హీరో వేరే హీరోయిన్ తో చేసినా యాక్సెప్టెన్స్ ఉండదు. మాకు తనతోనే కావాలి, మీ జోడి బాగాలేదు అని చెప్పి కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నువ్వు రాజుతో పేరప్ అవుతున్నావు కాబట్టి వై అంటే జనాల యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నేను అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. లైక్ కామెంట్స్ అండ్ ఇప్పటి వరకు నేను చూసిన కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఒక్కరితోనే చేయడం అనేది వాళ్ళకు కూడా లైక్ బోర్ కొట్టేస్తుంది ఆ పేరు అనేది. సో కొత్తగా యా కొట్టింది. ఎందుకంటే బయట లేడు క్వశ్చన్ చేయడానికన్నా వినండి, అడిగింది చాలు వినండి. రాము బిగ్ బాస్ లో ఉన్నాడని చెప్పావా? రాము రాథోడ్ ఉన్న పక్కనే ఇంటర్వ్యూలో కూర్చున్నా సరే అదే చెప్పాను కదా. నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రామన్న పక్కన కూర్చుంటేనే లైక్ ప్రతిసారి ఒకే పేరు అనేది వాళ్ళకి నిజంగా బోర్ కొట్టేస్తుంది. లైక్ సంథింగ్ కొత్తగా ట్రై చేయాలి కాబట్టి ఇంకొకరితో లైక్ అందరితో మ్యాచ్ చేయాలి. ఎనర్జీ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఏదైనా సరే అందరితో మ్యాచ్ చేయాలని నేను అనుకుంటాను. ఒక్కరితోనే చేయడం అనేది. ఓకే ఓకే. సో అట్లా ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా రాజుతో బాగా మ్యాచ్ అయినాయి. అంటే నేను అంత మ్యాచ్ చేయలేకపోయినా. అన్నాడు కాదు ఏంటి మ్యాచ్ చేసారు లేదా అనేది. ఒక్క నిమిషం ఆగండి, మీ టర్న్ తర్వాత. ఒక్క నిమిషం నేను చేస్తాను, మాస్టర్ చెప్తారు. చేశారా లేదా? మ్యాచ్ చేశారా లేదా? మ్యాచ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేశాను. ట్రై చేశారు. రాజన్ అంత ఎనర్జీ కాకపోయినా ఎక్స్ప్రెషన్స్ తో. ఎందుకు ఆ చున్నీ కొనుక్కున్న అమ్మాయి కూడా అంతసేపు చూసుండదు, నిజంగా చెప్తున్నా. మీరు నన్నేం చూస్తున్నారు? అక్కడే క్వశ్చన్ అడిగేది. నన్ను డైవర్ట్ చేస్తున్నారు. నేను సిన్సియర్ గా కాన్సన్ట్రేషన్ తోటి ఏకాగ్రత పెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తా అంటే ఏకాగ్రత అంటే ఒక్కరే. అవును ఏకాగ్రత ఇక్కడ ఇక్కడ మీరు లాగేస్తున్నారు, అదంతా నన్ను డైవర్ట్ చేస్తున్నారు. ఆ చున్నీ తీసి ఆ చెంకీలు తీసి. యు ఆర్ ఎ కొరియోగ్రాఫర్ మ్యాన్. అయితే అయితే కాదు అందరిలో మన అట్లా ఉండలేవు. మన వాళ్ళ కాదు, పని దగ్గర చూసుకుందాం. బయటకు వచ్చిన తర్వాత కూడా ఓవర్ యాక్షన్ అంటే ఎన్సెట్ చేస్తా అట్లా. ఆయన మీ ముందు అది కూడా మళ్ళీ మీరు అప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అబ్బో ఫేస్ తెలుస్తుంది కానీ ఆ ముద్రలే బాలేవు. ముద్రలు నాకు రావు సార్. ఎలా సార్ మీరు? నాకు అర్థం కాదు. రోజు బాబోయ్ నేనేమైనా ఆయన ముందు ఏమైనా ముద్రలేస్తారా ఏంది? నాకు అర్థం కాదు. నేను ఎందుకు చేసి అప్పటి నుంచి ఇలా చేస్తూ ఉన్నాను. మీరు ఒక కొరియోగ్రాఫర్, నన్ను గుర్తిస్తారు, నెక్స్ట్ సాంగ్ కి తీసుకుంటారు అని. అది అక్కడ పోయింది నాకు ఇంట్రెస్ట్. తీసుకోండి మైక్. మైక్ ఎవరిదా ఇది? ఇది ఏం చాలు? ఇది ఏ తీసుకోండి మైక్.
ఈశ్వర్ గౌతమ్ గారు ఓకే తీసుకోరా. చేద్దామండి తప్పకుండా. మరి అట్లా అనకండి, హార్ష్ గా హట్ అవుతాను. మీరు హర్ట్ కూడా అవుతారా? ఎస్ సార్ ఈ రోజు హర్ట్ అయ్యారు. కానీ నేను చిన్న హట్టే అవుతాను, అసలే వర్షం పడుతుంది కదా, కొట్టుకుపోతుంది కాబట్టి. వర్షం పడుతుంది కాదు అర్థమైందా? అట్టు అర్థమైందా? మీకు దండం సార్, మీకు మీ కాళ్ళు ఇట్లాంటివి ఏమైనా వేస్తారా ఇంట్లో? చూసుకోండి మరి. చిన్న వర్షం హట్టు నేను నేనే పెద్ద మైండ్ నాకు అర్థం కాలేదు. మీ ఇలాంటి పడుకున్నప్పుడు ఎన్నో అయ్యో యాక్చువల్లీ నేను ఇంత బ్రిలియంట్ అని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోకపోవడం, ఏకాగ్రత, జీర్ణించుకోకపోవడం సుపరిచితుడు. ఇవి గుర్తు పెట్టుకొని మన తర్వాత మాట్లాడదాం. తర్వాత నేను కెమెరాలు పట్టుకెళ్ళిపోతాను కదా. ఇది ఎక్కడ మాట్లాడతారు? పట్టుకుంటారా మీరు? అమ్మా దొరికేసారా బాబు, ఇప్పటివరకు బాగానే మ్యాచ్ చేశారు క్రైమ్ అని. యాక్టింగే లేదు. అది కావాలంటే అదే వర్షన్ వస్తుంది, ఇది కావాలంటే ఇదే వర్షన్ వస్తుంది. నేను పరకాయ ప్రవేశం చేస్తున్నాను. అయ్యా అమ్ముడు మర్చిపోండి. పరకాయ ప్రవేశం అంటే పరాయి కాదంట. పరాయి ప్రవేశం అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం. పరాయి అలా కాదు. మూడు మర్చిపోండి. ఏమి మర్చిపోండి అంటే సుపరిచితుడు, ఏకాగ్రత, అదేదో ఇంకోటి అన్నారు జీర్ణించుకోపోవడం. అదేంటి జీర్ణించుకోపోవడం? అది జీర్ణ వ్యవస్థ, అదో అది బాగోదు. పరకాయ ప్రవేశం. గౌతమ్ గారు చెప్పండి. మాట్లాడదామా? ఆల్రెడీ మాట్లాడుతున్నారు, చెవుల్లో పెట్టుకున్నారు, దియ్యండి. కమ్మలు కమ్మలు నేను పెట్టుకున్నా, మీరు కాదు. గోల్డా? లేదు, రోల్డ్ గోల్డ్. మీరు గోల్డ్ అంటున్నా? అది నాకు తెలుసు, అందుకే ఇలా మెరిసిపోతున్నాను. కాదు అందుకే మీరు మెరిసిపోతున్నాను. గర్ల్ఫ్రెండ్ ఉన్నది అడగరా? ఇంతగానం వస్తున్నాను. గర్ల్ఫ్రెండ్ ఉందా ఈశ్వర్? లేదండి. ఉంటే ఇవన్నీ నేను మీతో ఎలాగా? అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే వేరే అమ్మాయితో ఇట్లా మాట్లాడకూడదని ఏమైనా ఉందా రూల్? లేదు, కాకపోతే అమ్మాయి మిమ్మల్ని ఏమైనా సప్రెస్ చేస్తాందా? అట్లా మాట్లాడుకో వేరే అమ్మాయిలతోని అని చెప్పి సర్ప్రైజ్ చేస్తున్నా? సప్రెస్ అంటే ఆపుతుందా, నొక్కి పెడతాందా, నువ్వు వేరే అమ్మాయిలతో అలా ఉండకు అని? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పటివరకు బాగానే ఏకాగ్రత జీవించుకోవడం భలే అన్నారు. నొక్కుతున్నా రామ విన్నారా? హలో, మీ మైండ్ పోతుంది. నేను మంచిగానే మాట్లాడుతున్నా. ఏమన్నారు ఇందాక? భలే ఉందండి ఇది. నేను చెప్పను ఇంకా. భలే భలే క్యూట్ ఉంది. నొక్కుతుందా? అబ్బా శివ శివ ఈశ్వరా పరమేశ్వర. అవునవును. ఇప్పుడు మీ సాంగ్ ఒకసారి ఒక లైన్ పాడరా నా కోసం. మీ సాంగ్ ఏ సాంగ్ ఇది? చూస్తూ పాడొచ్చు కదా. చూస్తూ పాడండి. మిమ్మల్ని చూస్తూ కాదు, ఫోన్ లో. నన్ను చూస్తూ పాడితే ఇంకా అద్భుతంగా వచ్చేది. ఫోన్ లో చూసి పాడండి, ఏం కాదు. అద్భుతంగా అంటే అలాగే అదేనా అంటే ఎస్. పల్లవి మాత్రం పాడుతున్నా. పల్లవా ఊరుకుంటదా? చరణమా? పల్లవి ఊరుకోదు. ఇక్కడ గౌతమి ఊరుకోవట్లేదు. అయ్యా వినండి అయ్యా, క్రైమ్ రిపోర్టర్ అన్నారు. ఇక్కడ మొత్తం పని చేస్తుందంతా. సార్ మీరు నా భూతో నా భవిష్యత్. ఎవరు భూతో అర్థం కావట్లేదు. భవిష్యత్తు లేదు ఇక్కడ, అంతా భూతే. ఓకే రెడీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక కొరియోగ్రాఫర్ ని సింగర్ చేసిన ఘనత, గౌరవం గౌతమి గారికి. గౌతమ్ అబ్బా వీరే. సో సితరాంగి సిలకవే నువ్వు, నెల్లూరి నిరజానవే నువ్వు, గుండెల్లో నీ అడుగు మోపినవు, నవ్వులతో నా మనసు దోచినవు, దీపాల పండక్కి పున్నమిలా మెరిసినవు, పెన్నాల దీవం పల్లె మస్తుగున్నవే, పచ్చబొట్టునైపోతా ప్రాణమైతివే, కల్పగిరి రంగనాథ స్వామి సాక్షిలే, నువ్వు లేకపోతే మరి నేను లేనులే. గౌతమి నాకు ఎండింగ్ నచ్చింది. ఎండ్ నచ్చిందా? పాట నచ్చలేదు మీకు? నా నోటితో నేను చెప్పను. చెప్తే మళ్ళీ ఇంకో పదం వచ్చేస్తుంది. ఓకే, సో మొత్తం ఎంత బడ్జెట్ అయింది? ఈ మధ్య ఫోక్ సాంగ్స్ కి చాలా చాలా బడ్జెట్లు పెడుతున్నారు సినిమా సాంగ్స్ కన్నా. సో ఇప్పుడు మీ ఫోక్ సాంగ్ కి ఎంత బడ్జెట్ అయింది? బిందు స్టూడియోస్ గురించి అంటే బడ్జెట్ గురించి చెప్పాం కాబట్టి, బిందు స్టూడియోస్ జస్ట్ ఇప్పుడు బిందు స్టూడియోస్ అంటే
క్వాలిటీ, కంటెంట్ క్వాలిటీ రెండు ఉంటాయి అనమాట. సో కాంప్రమైజ్ అవ్వరు. సో ఇప్పుడు మీరు మిగతా ఫోక్ సాంగ్స్ అంటే వీళ్ళు ఇప్పుడు తను చేసిన ముందు సాంగ్స్ తో పోల్చుకుంటే మీరు ఈ సాంగ్ చూసారు కదా, ఈ సాంగ్ లో ఒక సినిమా సాంగ్ లాగే వీళ్ళు చెప్పారు. ఇప్పుడు సెట్కి వెళ్తే సినిమా సాంగ్ గా ఫోక్ సాంగ్ గా కంపేర్ చేసుకోపోయినామండి. సో మీరు వచ్చి ఒక సెట్ లో చూస్తే ఇది నిజంగా సినిమా సాంగ్, జస్ట్ అక్కడ హీరో హీరోయిన్ మీకు తెలిసిన హీరో హీరోయిన్ ఉంటే చాలు, ఇంకా ఇది సినిమా సాంగ్ అని నమ్మేలాగా ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ పోస్ట్ ప్రొడక్ట్ ప్రీ వర్క్ కానీ ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ సాంగ్ కి మీరు అనుకున్న దానికన్నా ఒక డబుల్ ట్రిపుల్ ఖర్చు పెట్టే తీశారు. ఎందుకంటే ఇప్పుడు బిందు మ్యూజిక్ లో ఫస్ట్ ఆడియో ఫస్ట్ వీడియో సాంగ్ బిందు స్టూడియోస్ లో దీని అంటే ఫస్ట్ ఆడియోకే ఇంత క్వాలిటీ మెయింటైన్ చేశారంటే ఇంకా సెకండ్ థర్డ్ కి మీరు దీనికి తగ్గరు, దీనికి పెంచే ఉంటారు. సో దీనికి మన బిందు స్టూడియో టీమ్ కి అండ్ కాశీ సార్ కి అందరికి అంటే పెద్ద కంగ్రెస్ చెప్పొచ్చు. ఫస్ట్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో దాన్ని ఒక లెవెల్ తీసుకొని కూర్చోబెట్టేస్తారు. దాన్ని మేము నెక్స్ట్ అంటే నా వర్క్ తో వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళ ఎనర్జీతో అండ్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ తో కెమెరా వర్క్ తో వీటితో ఇంకొంచెం మేము బెస్ట్ చేసాం. ఇంకా ఇప్పుడు ఆడియన్స్ మన లాంటి వాళ్ళందరూ కలిసి దాన్ని రీల్స్ చేసి దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ నించోబెడితే సో ఇంకా దానికి పే ఆఫ్ అయిపోద్ది అనమాట. మా కష్టం అంతా పే ఆఫ్ అయిపోద్ది. ఇంతకు మీరు బడ్జెట్ ఎంత చెప్పాలా ఈ గ్యాప్ లో? అదే అంటున్నా, మీరు అనుకున్న దానికన్నా ఒక 2 ఎత్తులు ఎక్కువ అని చెప్పాను కదా, మీరు అనుకోండి దాని 2 మీరు సాంగ్ చూసారు నేను ₹1,00,00,000 అనుకుంటాను. దానికి మించి కొన్ని ఇవ్వడానికి నేను తర్వాత తాగుతాను. ₹1,00,00,000 అనుకుంటా, మీరే అన్నారు. డబుల్ అనుకుంటాను ఇప్పుడు. సో మొత్తానికి సాంగ్ షూట్ ఎన్ని డేస్ లో చేశారు? 2 days. 1 day వర్క్ షాప్, 2 days షూట్. మొత్తం షూట్ అంతా ఎక్కడ, ఏ ఊర్లో చేశారు? ఒకటి వైజాగ్ కాలనీ ఇక్కడ దగ్గరలో, వైజాగ్ కాలనీ అంటే వైజాగ్ కాలనీ. అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ మన శంషాబాద్ సైడ్. సో మొత్తం 3 లొకేషన్స్, 2 days వర్క్. ఒక రోజు నైట్ అంటే ఒక డే అండ్ నైట్, ఒక డే కంప్లీట్. ఓకే. సో సాంగ్ గురించి పక్కన పెడితే నిజంగా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేరండి. ఎవరైనా క్రష్ ఉన్నారా? ఎవరు? రాజు, ఆయన నోట్ నుంచి చెప్పండి. రాజు మరీ ఉన్నావు, నుంచి కొట్టద్దు, వైలెంట్ అవుతుంది. మళ్ళీ నేనే క్రైమ్ రిపోర్టింగ్ చేయాలి. మళ్ళీ మారిపోతుందేమో. అవును, మళ్ళీ మిమ్మల్ని నిందితుడిలా పెట్టాలి, ప్రవేశపెట్టాలి. అవును, సో చెప్పండి, క్రష్ ఎవరు? క్రష్ చాలా మంది ఉన్నారు. అందులో ఒక పేరు చెప్పండి. గౌతమి రీసెంట్ క్రష్. ఇప్పుడే జస్ట్ ఒక 5 seconds కాదు, ఆల్మోస్ట్ ఇది ఎంత స్టార్ట్ అయ్యి టైం కూడా తెలియనంతలాగా మెస్మరైజింగ్ గా ఉంది నా ఇంటర్వ్యూ. అబ్సల్యూట్లీ నిజంగా గౌతమి గారి ఇంటర్వ్యూ చాలా అంటే నిజంగా చెప్పాలంటే బిగ్ టీవీ అనగానే ఏదో సీరియస్ కూర్చొని చేస్తారేమో అనుకున్నా కానీ గౌతమి గారు చాలా ఫ్రెండ్లీ కలిసి అంటే ఏదో ఫ్రెండ్స్ కూర్చొని క్రికెట్ లాగా ఉంది. నిజంగా మీ క్రష్? మా క్రష్ నాకు మీ క్రష్ అంటున్నా. ఇంటర్వ్యూ తర్వాత కూడా ఇదే ఉంటది కదా? ఉంటది. ఎవరు చెప్పాలి చెప్పండి? వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పండి, వాళ్ళు అడిగితే. అక్కడ ఎవరు ఉంటారో మళ్ళీ నేనే అది మళ్ళీ నాకు గుర్తున్నది కదా, అందు గురించి. అంటే మారిపోతూ ఉంటుంది ఆ క్రష్. క్రష్ అంటే మరి లిస్టే కదా, అది ఫిక్స్ అయితే బాగుండదు. ఓకే, ఇండస్ట్రీ క్రష్ ఎవరు? చెప్పండి. ఆ పేరు గల ఎవ్వరు లేరు. ఓ పెద్ద పెంచేది భరిస్తున్నారు అండ్ మీరు ఫోక్ సాంగ్ చేస్తూ ఉన్నారు, కొరియోగ్రఫీ. సో ఒక కొరియోగ్రాఫర్ కి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది. అంటే మనం ఈ హీరోతో కొరియోగ్రఫీ చేయాలి, ది బెస్ట్ అనిపించుకోవాలి. ఆల్రెడీ కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటుందో చూస్తున్నారు ఇండస్ట్రీలోని కొరియోగ్రాఫర్స్ కి సంబంధించి. అండ్ ఫోక్ సాంగ్ వచ్చేసరికి, స్క్రీన్ మీద వచ్చేసరికి ఆ డిఫరెన్స్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మీకు అలాగా ఎవరైనా హీరో ఉన్నారా, ఈయనకి నేను కొరియోగ్రఫీ చేయాలి? ఎన్టీఆర్ గారు. ఓకే, సూపర్. సో ఎన్టీఆర్ గారి చేత ఏం చేపిస్తారు? సో ఎన్టీఆర్ సార్ అంటే అందరికీ డాన్స్ అది గుర్తొస్తుంది. మీరు ఎప్పుడైనా కొమరం భీముడు అనే సాంగ్ చూసినప్పుడు డాన్స్ ఆయన ఎట్లా చేస్తారు, ఫాస్ట్ గా, స్టైలిష్ గా. కానీ నాకు ఆయన ఎక్స్ప్రెషన్ చాలా ఇష్టం. సో ఒక వెల్ డాన్సర్ ని మనం డాన్స్ ఆల్రెడీ ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ని కానీ మిగతా అందరినీ డాన్స్ గా చూసాం. కానీ నాకు ఎన్టీఆర్ సార్ తో ఒక లవబుల్ సాంగ్, నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, అది లవబుల్ గా ఆయన ఎక్స్ప్రెషన్ చాలా అంటే ఆయన క్లోజ్ పెడితే మనం ఎంతసేపు చూడవచ్చు, ఒక ఎమోషన్ మనం అంటే ఆయన ఫేస్ లో ఎలాంటి ఎమోషన్ చెప్పొచ్చు. సో నాకు ఆయనతో ఒక లవబుల్ సాంగ్ అంటే ఎక్స్ప్రెషన్స్ తో మాత్రమే చేసే సాంగ్ ఉంటుంది కదా, అలాంటి సాంగ్ చేద్దామని నాకు ఎప్పుడు ఉంది. డాన్స్ సాంగ్ చాలా మంది చేశారు. నాకు ఎప్పుడు ఉంటది ఈ హీరోలు చేస్తారని ఆల్రెడీ దే ప్రూవ్డ్ వాళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి. బట్ ఇంకా కొంతమంది ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలోని కొన్ని మేము చూడలేదు, అంటే ఆడియన్స్ కూడా కొన్ని యాంగిల్స్ డాన్సెస్ మేము చూడలా. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, సో ఇలా సెట్ ఆఫ్ హీరోస్ ఉన్నారు. కొరియోగ్రాఫర్స్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకొని మేము వీళ్ళలోని చూపించింది ఇప్పటి వరకు మేము చూపించాలి అని ఎందుకు సెలెక్ట్ చేసుకోరు ఈ హీరోస్ ని? అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న వాళ్ళ మీదే ఎందుకు?
అంతే. ఇప్పుడు ఒక సాంగ్ అంటే దాని వెనక సాంగ్ మాత్రమే ఉండదు, దాని వెనక చాలా చాలా క్రాఫ్ట్స్ పనిచేస్తాయి కదా. సో ఇప్పుడు పెద్ద వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు దాని వెనక సెట్ అని, కెమెరా అని, లైటింగ్ అని, ఆర్ట్, కాస్ట్యూమ్ చాలా ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ఉండాలి ఆర్టిస్ట్ కి. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది అంటే కొత్త వాడు వచ్చేసి ఏమేమో చేసేస్తాడు, లేదా పని రాకపోతే టేస్ట్ పెరిగిపోతాయి, లేదంటే సాంగ్ చెడిపోతుంది, ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అది ఇప్పుడు మేబీ మాకు ఇస్తే చేస్తాం, కానీ వాళ్ళు నమ్మేవాళ్ళు కావాలి మనకి. సో ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్, ఒక శోభి మాస్టర్ అనగానే వాళ్ళు ఆల్రెడీ చేసిన సాంగ్స్ ప్రూవ్డ్ గా ఉన్నాయి. సో వాళ్ళు ఉంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, మాకు కూడా పెద్దవాళ్ళతో చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ. సో మనం కూడా ఆ రేంజ్ కి మ్యాచ్ అవుతాం కదా. ఇప్పుడు నాలాంటి మనం కాదు, నేను సారీ మీరు అంటే మనం అన్నారు, నాకు డాన్స్ రాదు. ఓకే సార్, సారీ సార్. సో మనం కూడా అంటే ఆ ఆర్టిస్ట్, ఆ కొరియోగ్రాఫర్ ఇద్దరు వాళ్ళ రేంజ్ కి మ్యాచ్ అవుతారు, వాళ్ళు స్టార్డమ్ కి వాళ్ళు మ్యాచ్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక శేఖర్ మాస్టర్ లాంటి, ఒక జానీ మాస్టర్ లాంటి పెద్ద క్రాఫ్ట్ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్ ఉన్నారు అనుకోండి. సో ఆ సాంగ్ బాగుంటుందని వాళ్ళు నమ్మేస్తారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి ఇంకా ఈజీ. సో నాలాంటి వాళ్ళని అట్లీస్ట్ నాతోటి ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళని తొందరగా పిలిచే అవకాశం ఇవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే దాని వెనక కొన్ని కోట్లు వాళ్ళు ఖర్చు పెడతారు కదా. సో నన్ను నమ్మి, నా కాన్సెప్ట్ ని నమ్మి, నేను చేసే వర్క్ ని నమ్మి పెట్టొచ్చా లేదా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ రోజు వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం కదా. సో మీరు అన్నట్టు ఆ రోజు కూడా వస్తుంది, కొన్ని పెద్ద పెద్ద సాంగ్స్, పెద్ద పెద్ద సెట్స్ చేసి. ఆ రోజు మరి మాకు దొరుకుతారా మీరు ఇంటర్వ్యూస్ కి? మీరు పట్టుకుంటే దొరుకుతాను నేను పట్టుకోండి, మీరు చాలా భారీగా ఉన్నారు. ఎలా సైజ్ లో? సైజ్ లో అండ్ లిఖిత, ఆల్రెడీ బిగ్ బాస్ లోని రాము ఎంత బాగా ఆడుతున్నారు చూస్తూ ఉన్నావు కదా. సో ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నావు బయట నుంచి? బయట ఏ అంటూ ఎవరిని రామరాత్రి నేను పెద్ద ఫ్యాన్, చిన్న ఫ్యాన్ అవ్వండి ప్లీజ్. బిగ్ బాస్ లో రామరాత్రి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అన్న చెప్పండి లిఖిత. లిఖిత చెప్పండి, నవ్వుతారే. చెప్పురా. ఏంట్రా రాజు, చెంకిలు అన్ని పోతాయి ఇంటర్వ్యూ అయ్యేలో మా పిల్లది. నేను అసలు నేను ముట్టుకోలేదు. మీరు మళ్ళీ మీ డైవర్ట్ అవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీరు అన్ని చూడాలి. మీరు కింద చూస్తే మీ హెయిర్ స్టైల్ బాగుంది ఈశ్వర్. వెనక ఒక బ్యాక్గ్రౌండ్ బీజీ కూడా వెయ్యండి ప్లీజ్. ఇక్కడ మంచి బీజీ అన్న, చిన్న బీజీ. నాకు గౌతమ్ చిన్న క్లోజ్ ఉండాలి అట్లా. లవ్ సింబల్ ఎలా వాడాలి? మీకు పడే అంత కాకపోయినా చిన్న పడాలి. చిన్న చిన్న మరి ఉంటుంది, అది లవ్ అర్థం కాదు. కమాన్ లిఖిత చెప్పు, బయట నుంచి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు రాముని? బిగ్ బాస్ చూడట్లేదా? చూస్తాను, బిగ్ బాస్ చూస్తాను. సో సపోర్ట్ అంటే నేను ఇన్స్టాలో స్టోరీస్ కానీ లేకపోతే ఇన్స్టాలో స్టోరీస్ పెడుతుంటాను. అండ్ ఓటింగ్స్ కూడా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వేయిస్తూ ఉంటారు. ఎందుకు మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు? నా ఇంటర్వ్యూ అంటే మీకు అంతా సిల్లీగా ఉందా? ఇట్స్ వెరీ సీరియస్. గౌతమ్ గారు, నాకు గారు అంటే ఇష్టం ఉండదు. ఐ లైక్ ఓన్లీ ఇడ్లీ. మీరు పద్దాక గారు గారు. గౌతమి మీరు కన్వర్టర్ గాని ఎందుకు కనబడి ఎదురుగా ఇంత మనిషిని పెట్టుకొని కనబడరు కానీ అంట. మీరు ఏ స్టేజ్ లో పెళ్లి చేస్తారు అర్థమైంది సార్. మేము ఏ స్టేజ్ మీద తీసుకోలేదు, మామూలు పెళ్లి మండపంలోనే చేసుకున్నాం పెళ్లి. నేను ఎందుకు సీరియస్ గా ఉంటాను చెప్పాను, నేను చెప్పాను అందుకే. ఇప్పుడు రా 10:11 కానీ ఇప్పుడు సపోర్ట్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కానీ లేకపోతే ఓట్స్ కానీ ఇలా చేస్తుంటాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టడం. అతను బయట ఎట్లా ఉన్నాడు? హౌస్ లో కూడా అలానే ఉన్నాడా? ఏమైనా మాస్క్ అంటే మంచిగా ఏమైనా బిహేవ్ చేయడం అట్లా ఏమైనా? లేదు, రమణ ఎలా ఉన్నాడో ఇంట్లో కూడా అలానే ఉన్నాడు. చెప్పి పంపించాడా నిన్ను? లేదు లేదు, అసలు నేను వెళ్తున్నానని మాకు ఒక 2 days ముందు చెప్పి వెళ్ళాడు. అది కూడా నేనేదో షూట్ లో ఉండి అన్న ఇట్లా వెళ్తున్నాను, ఇట్లా పెద్దమ్మ గుడి టెంపుల్ లో ఇట్లా ఒక భోజనాలు పెడుతున్నాను దానికోసం అని చేశాడు. ఇలా వెళ్తున్నాం అని చెప్పగానే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, సో మరి నువ్వు ఎక్కడ హర్ట్ అవ్వలేదా? అంటే అయ్యో నేను కూడా ఫుల్ వైరల్ అయినా కదా, నేను కూడా ఫేమ్ అయినా కదా, నన్ను కూడా పిలవాల్సింది కదా బిగ్ బాస్ అని. లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలని. అంటే వెళ్ళాలని లేదు, చూస్తాను నార్మల్ గా, వెళ్ళాలని లేదు. బట్ అన్న అయితే ఇంట్లో అంటే బయట ఎక్కడ మా దగ్గర ఎలా ఉంటాడో షూటింగ్స్ లో లోపల కూడా అలానే ఉంటున్నాడు. కాకపోతే ఇంకొంచెం యాక్టివ్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను.
అనుకుంటున్నావు. మరి వెళ్ళగానే బట్టలు ఉతకమని ఇచ్చాడుగా, ఇంకేం యాక్టివ్ ఉంటాడు మొత్తం. పాపం రామన్. అవును, అవునా? టాస్క్ ఇచ్చినారు ఫుల్ వీక్ అంతా బట్టలు ఉతకాలి. బాగున్నాను ఒకసారి. ఎవరిని అర్థం కాకపోతే అండ్ ఈశ్వర్ గారు, యు ఆర్ సచ్ అన్ ఎంటర్టైనర్. యాక్చువల్లీ మీరు కొరియోగ్రాఫర్ కన్నా మంచి హీరోగా ట్రై చేయాల్సింది యాక్చువల్ చెప్పాలంటే. జోక్ ఆఫ్ ది డే. మీరు త్వరగా పసిగట్టారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈశ్వర్ వీళ్ళు మీ ఇద్దరు మాట్లాడుకోండి. పోతామండి. పోతారా మీరు? పోతావు. ఎల్లరేంటి మరి ఇక్కడే ఉన్నారు అని? ఎల్లరేంటి కాదు ఈశ్వర్ గారు, Yeah. నాకు కూడా ఫోక్ సాంగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ తెలుసా, ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. బిందు స్టూడియోస్ రెడీగా అయితే నేను రెడీ, మీరు రెడీ. అంటే నేను ఈ రెడీ వద్దా, ఇంకా రెడీ అవ్వాలా? ఇలా ఉంటే ఇంకా అట్లా రెడీ అవ్వాలా? నో, మరి ఇంకెట్లా రెడీ అవ్వాలి? సారీ, డ్రెస్ అంటే మాకు తెలియవు అవన్నీ. సరే, మీ సొంత ఊరు ఏంటి? మా ఊరే సిద్దిపేట. సిద్దిపేట, మా శ్రీకాకుళం. ఏంటి శ్రీకాకుళమా? మరి ఏంటి ఇంత కంట్రోల్ చేసి మాట్లాడుతారు అప్పటి నుంచి? మీరేంటి చెప్పలేదా? చెప్పలేదు. ఏమంటే అంటే విన్నారా? ఏంటి శ్రీకాకుళం. శ్రీకాకుళమా? అయ్యో బాబోయ్, మీకే తెలియదంటే గౌతమి గారు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఏమంటే శ్రీవారు నాకు అర్థమైందండి మీ మాది శ్రీకాకుళం, ఇక్కడ సెటిల్డ్ అన్నమాట. సెట్ అయ్యారండి. అవును, బాగుంది. ఇందాక నేను సోఫాలో నాకు నచ్చింది. గౌతమి, ఈశ్వర్ అండ్ రాజు. సో ఫైనలీ సాంగ్ అంతా కూడా ఇట్లానే ఫుల్ జోష్ గా అయిందా? చెప్పే ఇక మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది. ఎస్, అర్థమైపోయింది చాలా. నాకు కూడా ఆయనతో పాటు వర్క్ చేయాలనిపిస్తుంది. ఎస్, టు బి ఫ్రాంక్, జోక్స్ పార్ట్ కాదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. నాకు కూడా వర్క్ చేయాలనిపిస్తుంది. మీది ఏదో ఒక చిన్న సాంగ్ లో కనికరించి, ఆ కరుణ దేవుళ్ళలాగా కనికరిస్తే. కరుణ దేవుళ్ళలాగా కనికరించి గుర్తు పెట్టుకోండి. మిగతావన్నీ మర్చిపోండి, జీర్ణ వ్యవస్థ అన్ని మర్చిపోండి. కరుణ దేవుళ్ళలాగా కనికరించి. నేను అప్పుడు వినమ్రతతో వినమ్రతతో వినమ్రుడై స్వీకరిస్తాను. వినమ్రుడై. వెరీ గుడ్. సరే కానీ నాకు ఒక పాట పాడమా ప్లీజ్. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, అప్పటి నుండి ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను, గౌతమి అని. గౌతమి. నాలో అలజడి రేపిందే నీ చిరునవ్వు, ఆ అందంలో నీ రూపం నీకన్నా ఎంతో అపురూపం కనిపించే చిన్నారి. ఈ అనుభవమే నాకు తొలిసారి. నాకు కూడా తొలిసారి. అయ్యో ప్రతి ఇంటర్వ్యూ ఏదో నేను చాలా సీరియస్ గా వచ్చాను. ఇక్కడ గౌతమ్ గారే అలా ఉన్నారు, నేనేం చేయాలి? ఎందుకు సీరియస్ గా వచ్చారు? నేను చాలా జోవియల్. లేదు, మీరు జోలియన్ కాదు. ఈ రోజు 3 ఇంటర్వ్యూస్ చేశాం కదా. అవును. ఫస్ట్ ఇంటర్వ్యూ అదైతే ఇంకా అది ఆయన తెలంగాణ కైండ్ ఆఫ్ ఆయన నర్సయ్య తాత. వాళ్ళ భాష ఇంకా అర్థం కాలేదు. ఆయన కంప్లీట్ రూటెడ్ తెలంగాణ మాట్లాడుతారు. ఇక నాకు వాళ్ళ నాయనమ్మ అని చెప్పి పరాష్కాలు అని చెప్పి తెలంగాణ మాట్లాడి చాలా అదే అయిపోయింది. ఇలా గ్యాప్ లేదు. ఇప్పుడు ఇందాక రాజేష్ మరి ప్యూర్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ మీరు ఏంటంటే అఫీషియల్ బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చాడు. నా ఫ్రెండే వాడు సారీ ఆయన చాలా ఇట్లా వెళ్ళింది. అది కూడా కొంచెం ఫన్, అంటే చాలా న్యూట్రల్ ఫన్. ఓకే, ఆ మాటల వరకు. మీరు జస్ట్ ఎక్స్ట్రీమ్ మైండ్ ఎక్కడుందో చెప్పండి. అల్టిమేట్ అని అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్. అసలు లోపల అసలు ఒక్కొక్కటి క్లైమాక్స్ లా ఉంది. గౌతమ్ గారు కర్ణదేవుడు కనికరించి అండ లిఖిత శ్రీకాకుళం వాళ్ళు కనిపించగానే ఏటి ఏటన్నావు? కనిపించగానే ఏంటంటారు? లిఖిత కాసేపు ప్లీజ్ శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడవా? మేము వెళ్ళిపోమా, మీరు ఉంటారా? ఆగండి. నాకు రాదు, ఎందుకంటే నేను అంటే గ్రోన్ అప్ అంతా అయింది. అయితే గ్రోన్ అప్ ఇంగ్లీష్ బలి మాట్లాడుతారే లిఖిత గారు. అంటే అంచులంచులు చెప్పచ్చు కదా లిఖిత. ఏది చెప్పైనా లిఖిత చెప్తారా? లిఖిత ఈశ్వర్ గురించి 2 మాటలు చెప్పి మీ
ఏమి చెప్పి చెప్పి నువ్వు చెప్పి లిఖతా చెప్పి అది ఇద్దరు కదా అక్కడ. చాలా హ్యాపీగా ఉంది చూడడం. కానీ ఎవరిది నాన్నది ఈశ్వర్న అలా మాట్లాడుతున్నందుకు నాకు వినడానికి చాలా బాగుంది. మీరు చాలా మాట్లాడితే బాగుంది. నేను అలా యాక్చువల్లీ మాట్లాడలేను. నేను మాట్లాడలేను అంటే అలా అంటే కాదు. సరే గాని ఈశ్వర్ గారు ఏం మా చెప్పండి? శ్రీకాకుళం భాష బాగుందా బాగాలేదా? నాకు పాఠం అండి మీ భాష అంటే. అందులో మీరు మాట్లాడుతుంటే బాబాయ్ తీసుకోండి ఈ ప్రాణాన్ని. సార్ థ్యాంక్ యూ సార్ సార్. మరి ఇంకేంటి సైడ్కి సార్ మీకు కూడా అలా షేర్ చేస్తాను మీకే. ఓకే ఈశ్వర్ గారు, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ. నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. మాకు మిమ్మల్ని కూడా నేను ఎంటర్టైన్ enjoy చేశానని లేదు, అనుకుంటున్నాను. చాలా చాలా ఎంజాయ్ చేశాను. అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్. నిజంగా కర్ణ దేవుడు ఇలా కర్ణ నిజంగా అంటే ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్ ఆన్సర్ సీరియస్ జోన్ లో చెప్పాలి, లేదంటే నా గురించి ఆవిడ పోగొట్టడం, ఆవిడ గురించి ఆయన పోగొట్టడం, ఇలా అయిపోద్ది అనుకున్నాను. కానీ ఒక ఫ్రెండ్స్ ఈవినింగ్ టైమ్ లో కలిసి మాట్లాడితే ఎలా ఉంటది నార్మల్ గా, అలాగే అనిపించింది. ఓకే అండ్ మేమేం తీసుకున్నా మీరు స్పోర్టివ్ గా తీసుకోవడం మాకు నచ్చింది. మీరేమన్నా మాకు అసలు ఏమి లేదు, సిగ్గులు అంటే అలాంటిది అంటే బాగుంది యాక్చువల్లీ. ముందేగా అన్నారు. సిగ్గు లేదు అంటే మాకు అట్లాంటి ఏం లేక మేము కూడా స్పోర్టివ్ గా తీసుకున్నాం కదా అంటున్నాం. ఓకే స్పోర్టివ్ గా తీసుకున్నారు. స్పోర్ట్స్ మ్యాన్ కాదు ఇది ఏమన్నా స్పోర్టివ్ గా స్పోర్టివ్ గా అదే. చాలా బాగుంది అక్క. అంటే నాకు ఎలా నిజంగానే ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకున్నాం. చాలా బాగుంది. రాజు గారు ఇప్పుడైనా మాట్లాడండి. ఎంతకన్నా మాట్లాడేది యాక్చువల్లీ అన్న ఇప్పట్లో ఇదే కదా నేను ఎక్కువ మాట్లాడేది. ఇంత ఇంటర్వ్యూస్ లో కొంచెం ఓపెన్ అయింది. ఓకే ఓకే పర్లేదు, అయితే మాట్లాడించగలిగాను కొంచెమైనా. Yes, yes. ఓకే కొంచెమైనా కొంచెమైనా. ఎనీవే ఈశ్వర్, అయ్యో ఇంటర్ప్రెట్ చేస్తున్నా. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ మీ Thank సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అంతే వైరల్ అవ్వాలి. మళ్ళీ ఆ సక్సెస్ మీట్ ఇలా ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు మాకు అవకాశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశాన్ని అది అందరూ అన్న వర్డే, నేనేం ప్రత్యేకంగా చెప్పలేదు ఆ వర్డ్. మీ నోటి నుంచి వచ్చినప్పుడు ప్రత్యేకంగా అనిపించింది నాకు. నా నోటి నుంచి వచ్చిన ప్రతి పదము ముత్యము లాంటిదే, మీరు ఏరుకోవలను. ఏరుకోవాలంట అదే. Anyway, ఈశ్వర్ గారు ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు నేను ఒకటి విన్నాను అనమాట. అయితే ముఖ్యంగా రీల్స్ ఏదైనా ఒక సాంగ్ వచ్చిందంటే బాగా వైరల్ అవగానే అందరూ రీల్స్ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. మరి ఆ రీల్స్ చేసే వాళ్ళకి మీ స్టూడియోస్ నుంచి ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇస్తాము, అందులో ఎవరైతే ది బెస్ట్ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఏంటది? ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ సాంగ్ వైరల్ వెళ్తుంది, చాలా మంది రీల్స్ చేస్తున్నారు. సో ఊరికే రీల్స్ చేసి అలా చూసుకుని అలా కాకుండా వాళ్ళు ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళు హ్యాష్ నెల్లూరు నిరజానా అండ్ హ్యాష్ బిందు స్టూడియోస్ అని మాకు ట్యాగ్ చేసి, మా టీం అని ట్యాగ్ చేసి మేము దాంట్లో చాలా మంది చూస్తాం, చాలా రీల్స్ చూసి దాంట్లో బెస్ట్ రీల్ సెలెక్ట్ చేసి పిలిచి మరి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తాం. సో అది మీరు చూడండి, మరి హ్యాష్ ట్యాగ్స్ కొట్టండి, గిఫ్ట్స్ గెలవండి. మీరు కూడా గెలుచుకోవచ్చు. ఎస్, నేను కూడా గెలుచుకోవచ్చు. చేస్తా వచ్చు కదా మీకు. చేస్తా, మీతో అయితే చేస్తా. గౌతమి ఈశ్వర్ కావాలంటే ఈశ్వర్ అంటూ ఉండే నాకు అదేంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని సోనాల్ బిద్ర పిలిస్తే కదా చిరంజీవి అని, అదే నాకు ఈశ్వర్ సన్నైట్ కాదు గౌతమి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, థ్యాంక్ యూ గౌతమి గారు. థ్యాంక్ యూ. Thank you. For more videos like this, subscribe Big TV channel.